కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన రాడు బయటికి, ఆయన వచ్చి చేసేది లేదు, ఆయన యాక్టివ్గా రాజకీయాల్లో లేరు అని రకరకాలుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. కానీ ఆయన ఫామ్ హౌస్లో పన్నడు, తాగుతుండు, రకరకాలుగా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతాడో మనం చూసినాం. కానీ అన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నప్పటికీ ఆయన నిజంగానే మరి ఫామ్ హౌస్లో పన్నడు, తాగి పన్నడు అని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో తాగి పంటనే రాష్ట్ర రాజకీయాలు ఈ స్థాయిలో ఉన్నాయి. కేసీఆర్ తాగి పన్నడు ఫామ్ హౌస్లో అని చెప్పి సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు కూడా మొన్న మాట్లాడింది. ఆమె రీసెంట్గా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కూడా మాట్లాడింది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడతాడు. ఫామ్ హౌస్లో తాగి పన్నడు అన్న వ్యక్తే, తాగి పండుకున్నాడని వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు ఇంత గలిబిలి చేస్తూ ఉన్నాడు, రాష్ట్ర రాజకీయాల్లో ఇంత అలజడి రేపుతా ఉన్నాడు, ప్రభుత్వానికి చుక్కలు చూపెడతా ఉన్నాడు. మరి నిజంగానే ఆయన గ్రౌండ్లో దిగితే పరిస్థితి ఇంకెట్లా ఉండాలి? ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా హడలిపోవాలి? ఏ స్థాయిలో ఇంకా వీళ్ళ స్కామ్లు బయటకు వస్తాయి, వీళ్ళ మీద ప్రభుత్వం మీద ఎదురుదాడి స్టార్ట్ అవుతుంది, ప్రజా సమస్యల మీద ఇంకా పోరాటం జరుగుతుంది. సో ఈ లెక్కను చూస్తే కేసీఆర్ అక్కడ ఉండడమే కొంత బెటర్ అనిపిస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండడమే అధికార పార్టీకి, ప్రభుత్వానికి కొంత బెటర్. వన్స్ ఆయన బయటకు వచ్చిందంటే ఇంకా పరిస్థితులు దారుణంగా అయితే, ఎందుకంటే ఆయన లోపల ఉంటేనే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఆయన ఇంకా కంప్లీట్గా గ్రౌండ్లో దిగితే ప్రభుత్వానికి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అనే విషయం క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది.